నమస్కారం. ఈనాటి మన చారిత్రక విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. ఈరోజు మనం ధృవీకరించబడిన ఆధారాల నుంచి సేకరించిన 1664 నాటి ఒక ప్రత్యేకమైన పోరాటం గురించి మాట్లాడుకోబోతున్నాం. ముఖ్యంగా కాశీనగరంలో నాగసాధువులు ఉపయోగించిన అసాధారణమైన అత్యంత వ్యూహాత్మకమైన రక్షణ పద్ధతులు ఎలా ఉండేవో మనం పరిశీలిద్దాం. ఇది నిజంగా ఎంతో ఉత్కంఠభరితమైన చారిత్రక ఘట్టం. అసలు ఒక చిన్న విషయం ఆలోచించండి. ఒకవైపు ఏమో శిక్షణ పొందిన కరుడుగట్టిన సైన్యం, మరోవైపు ఆయుధాలు వనరులు పెద్దగా లేని సన్యాసులు. మరి వీళ్ళు అంత పెద్ద సామ్రాజ్య సైన్యాన్ని ఎలా అడ్డుకున్నారు? ఇది అచ్చం డేవిడ్ వర్సెస్ గోలియాత్ లాంటి పోరాటమని చెప్పొచ్చు. అసలు అప్పటి పరిస్థితులు ఈ స్థాయికి ఎలా వెళ్లాయో అర్థం చేసుకోవడం ఇక్కడ చాలా ముఖ్యం. ఇదంతా ఎలా మొదలైందో తెలుసుకోవాలంటే మనం కొంచెం వెనక్కి, అంటే 1658కి వెళ్ళాలి. ఆ సమయంలో ఔరంగజేబ్ అధికారంలోకి రావడం ఒక పెద్ద రాజకీయ మార్పుకు దారితీసింది. ఆ తర్వాత 1660వ దశకంలో కాశీలోని ప్రధాన ప్రదేశాలపై కఠినమైన నిఘా, నియంత్రణ మొదలైంది. అలా క్రమంగా పెరుగుతూ వచ్చిన ఉద్రిక్తతలే చివరకు 1664లో ఒక ప్రత్యక్ష ఘర్షణకు దారితీశాయి. ఈ క్రమంలో అసలేం జరిగిందంటే, ప్రముఖ చరిత్రకారుడు యదునాథ సర్కార్ గారి పరిశోధన ప్రకారం ఒక కీలకమైన మార్పు జరిగింది. ఆ పదే జరుగుతున్న తనిఖీల వల్ల నాగసాధువులు కేవలం ఆధ్యాత్మిక సాధనకే పరిమితం కాకుండా తమను తాము సైనికంగా కూడా సన్నద్ధం చేసుకోవడం ప్రారంభించారు. అప్పటి పరిస్థితులను బట్టి ఇదొక అనివార్యమైన వ్యూహాత్మక మార్పు అని చెప్పాలి. సరిగ్గా ఇలాంటి ఉద్రిక్త పరిస్థితుల్లోనే ఒక ఘటన జరిగింది. కేవలం ఒక సాధారణ తనిఖీ అని చెప్పి ఏకంగా 50 మంది సైనికులతో కూడిన ఒక భారీ బృందాన్ని కాశీ విశ్వనాథ ఆలయానికి పంపారు. వాళ్ళ దగ్గరేమో కత్తులు, బాకులు, ఇంకా ప్రమాదకరమైన మందుగుండు సామాగ్రి ఉన్నాయి. ఇంత భారీ ఆయుధాలతో వచ్చిన ఈ బృందమే అసలు ఆనాటి పెద్ద రక్షణ పోరాటానికి మొదటి స్పార్క్లాగా పనిచేసింది. ఇక్కడ మనం ఇరువర్గాల బలాబలాలను ఒక్కసారి పోల్చి చూస్తే చాలా ఆశ్చర్యంగా అనిపిస్తుంది. ఒకవైపు అధికారిక సైనిక బలగం, మందుగుండు ఉన్నాయి. మరోవైపు కేవలం 25 మంది నాగసాధువులు. వాళ్ళ దగ్గరున్నవి కేవలం త్రిశూలాలు, బల్లాలు, అలాగే మూసిన తలుపులు. కాని గుడి ప్రధాన ద్వారం వెలుపల జరిగిన ఈ ఆకస్మిక ఘర్షణలో ఆశ్చర్యకరంగా 3 సైనికులు గాయపడ్డారు. ఈ మొదటి ఘర్షణ స్థానిక ప్రజలపై ఎలాంటి ప్రభావం చూపిందో చరిత్రకారుడు డాల్ఫ్ హార్ట్ సూయికర్ మాటల్లో మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ ఘటన కేవలం గుడి రక్షణ మాత్రమే కాదు, మొత్తం సమాజం ఏకమవడానికొక ప్రతీకగా మారిపోయింది. స్థానిక బ్రాహ్మణులు, వ్యాపారులు, సామాన్య ప్రజలు కూడా ఏకమై సాధువులకు మద్దతుగా నిలవడం ప్రారంభించారు. ఈ తొలి ఘర్షణ తర్వాత అఖాడాలు, అంటే మార్షల్ ఆర్ట్స్లో ట్రైనింగ్ తీసుకున్న సన్యాసుల సమూహాలు తమ రక్షణను ఎంత పకడ్బందీగా ప్లాన్ చేశాయో తెలుసా? వాళ్లు ఆలయ ప్రాంగణాన్ని ఒక కోటలా మార్చేశారు. ప్రధాన ద్వారం రక్షణ, గంగా ఘాట్ల వద్ద నిఘా, ఇక పైకప్పులపైనుండి దాడులు, ఇలా ఒక 3 అంచెల రక్షణ వలయాన్ని ఏర్పాటు చేసి ఏ వైపునుంచి దాడి జరిగినా దీటుగా ఎదుర్కోవడానికి ఒక వ్యూహాత్మక బ్లూప్రింట్ను సిద్ధం చేశారు. సాంప్రదాయ సైన్యాన్ని ఎదుర్కోవడానికి వాళ్లు వాడిన గెరిల్లా వ్యూహాలైతే మరీ అద్భుతం. వ్యాపారులేమో ఒక గూఢచారి వ్యవస్థలా మారిపోయి సైన్యం కదలికలను ఎప్పటికప్పుడు సాధువులకు చేరవేసేవారు. శత్రువులు రాగానే శంఖాలు ఊదుతూ, డప్పులు కొడుతూ అందరినీ అప్రమత్తం చేసే ఒక అద్భుతమైన కమ్యూనికేషన్ సిస్టమ్ను వాళ్ళు ఏర్పాటు చేసుకున్నారు. ఇక పైకప్పులపైనుంచి వేడి ఇసుకను పోయడం లాంటి ఉపాయాలు నిజంగా ప్రత్యర్థులను దిగ్భ్రాంతికి గురిచేశాయి. ఇక ఈ స్థానిక ప్రతిఘటన గురించి ఒక రహస్య నివేదిక ద్వారా మొఘల్ అధికారులకు తెలిసింది. వెంటనే పరిస్థితిని అదుపు చేయడానికి అదనంగా మరో 150 మంది సైనికులను పంపారు. ఇక్కడ్నుంచి ఈ ఘర్షణ మరింత తీవ్ర రూపం దాల్చింది. 50 నుంచి ఏకంగా 150 మంది అంటే పరిస్థితి తీవ్రతను మీరే అర్థం చేసుకోవచ్చు. ఇక్కడొక ఆసక్తికరమైన విషయం ఏంటంటే, వాతావరణం, భౌగోళిక పరిస్థితులు కూడా ఇక్కడ చాలా కీలక పాత్ర పోషించాయి. మొఘల్ సైనికులు తమ మందుగుండును వాడాలని ప్రయత్నించారు, కానీ అక్కడున్న విపరీతమైన తేమ వల్ల అది అస్సలు పనిచేయలేదు. అదే సమయంలో సాధువులు తమకు బాగా తెలిసిన ఇరుకైన సందులు, పైకప్పులను ఉపయోగించుకుని చేసిన దాడి ముందు ఆ సుశిక్షిత సైనికులు నిలబడలేకపోయారు. తమ సైన్యం వెనక్కి తగ్గడంతో ఆ తర్వాత జరిగిందే అతిపెద్ద దాడి. ఈసారి ఏకంగా 300 మందితో కూడిన భారీ బలగాన్ని అధికారులు పంపారు. ఇందులో గుర్రపు దళం, ఫిరంగులు అన్నీ ఉన్నాయి. వీళ్లంతా కలిసి రాత్రి సరిగ్గా 2 గంటలకు ఒక పెద్ద ముట్టడికి ప్లాన్ చేశారు.
రాత్రిపూట జరిగిన ఈ ముట్టడి ప్రధానంగా 3 వైపుల నుండి జరిగింది. ఉత్తర ద్వారం వైపు చూస్తే ఆ ఇరుకైన వీధుల వల్ల వాళ్లు తెచ్చిన భారీ ఫిరంగులు ఏమాత్రం పనిచేయలేదు. గంగాఘాట్ల వైపేమో ఆనంద్ అఖాడా సాధులు మంటలతో వాళ్లని తిప్పికొట్టారు. ఇక గోడల మీద నుంచి చొరబడాలని చూసిన వాళ్లపై రాళ్ళు, త్రిశూళాలతో తీవ్రమైన ప్రతిఘటన ఎదురైంది. ఆ నగర భౌగోళిక స్వరూపాన్ని సాధువులు తమకనుకూలంగా ఎంత అద్భుతంగా వాడుకున్నారో ఇది స్పష్టంగా తెలియజేస్తుంది. సుమారు 3 గంటలపాటు సాగిన ఈ తీవ్రమైన పోరాటం ముగిసేసరికి ఒక విషయం స్పష్టమైంది. 100 మందికి పైగా సైనికులు మృతి చెందడం లేదా గాయపడటం జరిగింది. 25 మంది బందీలు అయ్యారు. అదే రక్షకుల వైపు చూస్తే 10 మంది గాయపడ్డారు, 4 వీరమరణం పొందారు. అత్యంత తక్కువ సంఖ్యలో ఉన్న రక్షకులు అంత భారీ సైన్యానికి ఇంత నష్టాన్ని కలిగించారంటే అసమాన యుద్ధతంత్రాలకు ఇంతకంటే గొప్ప నిదర్శనం ఉంటుందా? అయితే ఈ ముట్టడిలో చాలా వరకు విఫలమైనప్పటికీ ఒక చిన్న సైనిక బృందం మాత్రం గోడ దూకి గర్భగుడి వరకు చేరుకోగలిగింది. అక్కడ కేవలం 9 మంది నాగసాధువులు మాత్రమే మిగిలి ఉన్నారు. ఈ ఘట్టం ఈ పోరాటంలో ఆఖరి మరియు అత్యంత భావోద్వేగభరితమైన క్షణాలకు దారితీసింది. చరిత్రకారుడు విలియం పించ్ గారి వివరణ ద్వారా ఈ ఆఖరి క్షణాలను మనం స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు. ఆ 9 మంది సాధువులు లోపలి ప్రాంగణాన్ని రక్షించడానికి తమ ప్రాణాలను సైతం లెక్క చేయకుండా చివరి వరకు ఎలా పోరాడారో, ఆఖరికి ప్రాణాలను ఎలా అర్పించారో ఈ ఘట్టం మనకు తెలియజేస్తుంది. ఈ మొత్తం పరిణామాల తర్వాత ఏం జరిగిందన్నది ఇంకో ముఖ్యమైన పాయింట్. ఆ తర్వాత కాలంలో పర్షియన్ లేఖల్లో కాశీని దారుల్ హరబ్గా వర్ణించారు. అంటే రాజాజ్ఞలు చెల్లని ప్రదేశం అని అర్థం. అంటే మొఘల్ అధికారులే స్వయంగా ఆ ఆలయ ప్రాంగణాన్ని ఒక సామాజిక కోటగా గుర్తించారన్నమాట. ఆ తర్వాత వాళ్లు మళ్లీ ప్రత్యక్ష సైనిక దాడులకు దిగకుండా కేవలం పరిపాలనాపరమైన నియంత్రణ వైపే మొగ్గు చూపారు. ఇది నిజంగా ఒక కీలకమైన మార్పు. ముగింపుగా ఈ విశ్లేషణ మనల్నొక ఆలోచనలో పడేస్తోంది. వనరులు తక్కువగా ఉన్నప్పటికీ కేవలం వ్యూహాత్మక ఆలోచనతో, అసాధారణ పద్ధతులతో చేసిన ఇటువంటి అసమాన పోరాటాలు భవిష్యత్తు తరాల సాంస్కృతిక చరిత్రను ఎలా తీర్చిదిద్దుతాయి? మన ఉపఖండం చరిత్ర గురించి మనం అన్వేషించాల్సింది, తెలుసుకోవాల్సింది ఇంకా ఎంతో ఉందన్న ఆలోచనతో ఈనాటి మన చారిత్రక విశ్లేషణను ముగిద్దాం.